హాయ్ బంగారాలు. వేదార్థ్ వేగ్నిక రొమాంటిక్ లవ్ స్టోరీ వేదాగ్ని 36వ భాగం. వేగ్ని పాపకి ఒక్కొక్క స్పూన్ వంటి మీద వేస్తూ ఐస్ చల్లగా అనిపించే లోపల బాబు కిస్సు వేడి పుట్టిస్తుంటే వేద్ బాబు విచిత్రంగా పాపను చిత్రవద చేసి వేద్ బాబు తిన్న ఐస్ క్రీం అరిగేదాకా వర్కౌట్ చేయాలి కదా, తాను చేస్తూ వేగ్నికాకు చేపించాడు. వేగ్నికి స్వర్గం నరకం ఒకేసారి చూపించాడు. వేద్ గురించి తెలిసిన వేగ్ని ఎంత తిన్నా హాఫ్ మీల్స్ పావు మీల్స్ అంటాడు. ఇంతకంటే ఎవడు మీల్స్ పెడతాడు, ఎంత తిన్నా అరిగించుకొని చస్తాడు అని మనసులో వాపోయి వేద్ని అలవాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఎంత అలవాటు చేసుకుందామన్నా కానీ కొత్త ప్రయోగాలతో రోజుకో వింతలు విడ్డూరాలు చూపించే బాబుని తట్టుకోవటం పాప వల్ల కావటం లేదు. కానీ వేగ్ని పాపకు తప్పదుగా, కష్టంగానైనా భరించాలి. ఎందుకంటే ఇష్టమైన వాడు కనుక. వేద్ వేగ్నిక పై ఐస్ క్రీం ప్రతాపం చూపించి పాపను వదిలేశాక ఐస్కి పుల్లలా మిగిలిపోయింది. ఐస్ క్రీం శుభ్రంగా తిన్నాడుగా, పుల్ల మిగలకపోతే నా బాడీలో ఏముంటుంది అని పాప మనసులో బాధపడుతూ కనీసం ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేని పరిస్థితిలో వేద్ తీసుకుపోయి బాత్ టబ్లో వేసి మరొక్కసారి ఆయిల్ మసాజ్ చేసి పాప బాడీ పార్ట్స్ సెట్ చేసి హాట్ వాటర్తో స్నానం చేపించి వేగ్నిని తీసుకువచ్చి ఒక సింగిల్ నైటీ వేసి బజ్జోబెట్టాడు. వేగ్నిని బెడ్ మీద పడేయటమే కోమాలోకి వెళ్ళిపోయింది. వేదుబాబుకి ఒంట్లో వేడి తగ్గి పాపని గట్టిగా తన గుండెలకు అదుముకొని పడుకున్నాడు. అలసిన శరీరాలతో నిద్ర మాత్రలు వేసుకుంటే కూడా అంత నిద్ర రాదు, అంతకంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. ఇద్దరు బుజ్జిగా బజ్జున్నారు. రాత్రి ఫంక్షన్ వలన, వేదబాబు పెట్టిన ప్రోగ్రాం వలన, బాగా లేటుగా పడుకోవటం వలన ఉదయం మేలుకోలేదు ఎవ్వరు. 9 గంటల ప్రాంతాన తలుపు దబదబా బాధేస్తుంటే వేద్ కష్టంగా వెళ్ళి తలుపు గడియ తీశాడు. ఎదురుగా కృతిక చక్కగా లంగా ఓని వేసుకుని జారుగా జడ వేసుకుని తలలో ఒక గులాబీ పెట్టి చక్కగా పద్ధతిగా 16 ఆడపిల్ల వేదికి దర్శనమిస్తే ఒక్క క్షణం ఉదయం ఎంత అద్భుతం అని మనసులోకి వచ్చిన క్షణం వెంటనే వేద్ మళ్ళీ తనను తాను సర్దుకుని కృతికని కోపంగా చూస్తూ ఏంటి అలా దబదబ బాధేస్తున్నావు అని కోపంగా చేశాడు. వేద్ వచ్చి తలుపు తీసిన క్షణం బాబు ఒంటి మీద ఏమీ లేదు, ఒక్క బాక్సర్ తప్ప. వేద్ బాబుని ఆ పొజిషన్లో ఆ బేర్ బాడీని చూసిన కృతిక గుటకలు మింగుతూ కృతిక మనసులో ఇంత బాడీ వేసుకుని అక్క మీద పడితే అక్క పాపం బాగానే భరిస్తుంది. కృతిక కేవలం ఒక కనిపించే బాడీనే చూసి అలా ఆలోచిస్తే బాబు చేసే దాష్టికాలు వేగ్ని పాప ఇష్టంగా భరిస్తుంది. కానీ బాబుని తట్టుకోవటం మనిషి అన్నవాడికి కాదని అక్కడ కృతికకి తెలియదు. బాబు కోపం చేసేవరికి అంత అందగాడు, అంత కోపం లేకుండుంటే ఎంత బాగుంటుందో అనుకుని కృతిక అరవింద్ సార్ వాళ్ళు లగేజీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. అదేంటి ఎక్కడికి వెళ్తున్నాడు వాడు అని మనసులో అనుకొని ఫ్రెష్ అయి వస్తాపో అని గద్దించాడు. లోపలికి వచ్చి వేగ్నిని లేపి అరవింద్ బయలుదేరుతున్నాడంట, లెగవే అని లేపాడు. వేగ్ని అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు, పదా చూద్దాం అని అంటే వెళ్ళండి మీరు ఫ్రెష్ అయ్యి రండి, తర్వాత నేను వస్తా అని వేగ్ని అంటే వేద్ అల్లరిగా ఇద్దరం చేద్దాం బాగుంటుంది అన్నాడు. వేగ్ని ఇప్పుడు మీరు మొదలు పెడితే అన్నయ్య సాయంత్రానికి కూడా బయలుదేరడు, మీరు మొదలు పెట్టారంటే ఆపరు కదా, మీరు మెదలకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అరిసినంత పని చేసింది. వేద్ బాబు నిజమే అనుకుని మెదలకుండా వెళ్ళి ఒక్కడే ఫ్రెష్ అయ్యి బాబు బయటికి వచ్చేవరకు తనకి కావలసినవి అన్నీ తీసి పెట్టి తను వాష్రూమ్లోకి వెళ్ళింది. బాబు డ్రెస్ వేసుకుంటూ నా టేస్ట్ దీనికి భలే తెలుసు అని సూపర్గా రెడీ అయ్యి కిందకి వస్తుంటే ఇంట్లో సాంబ్రాణి వాసన, అగరత్తుల వాసన గుమ్మున గుమాలించాయి. ఇది ఇంకా లేవలేదు, ఇల్లు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది, ఎవరు పూజ చేశారు అని అనుకున్నాడు. కానీ ఇంట్లో చాలామంది ఉన్నారుక వదిలేశాడు. వేద్ అరవింద్ దగ్గరికి వచ్చి ఎక్కడికి ఎందుకు బయలుదేరుతున్నావు అని అడిగాడు. వేద్ నాకు వేరే ట్రాన్స్ఫర్ అయిందిరా, వెళ్తున్నాను అని అరవింద్ అంటే అది ఇక్కడికి దగ్గరే, ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయొచ్చు కదా అని వేద్ అంటే అవినాష్ కొన్ని రోజులు వాడికి ప్రైవసీ కావాలి పోనీరా అన్నాడు.
వేద్ చిరునవ్వుతో సరే మీ ఇష్టం అన్నాడు. మధుమిత మాత్రం అస్సలు ఇష్టం లేదు వెళ్ళటానికి. అందరితో చక్కగా అక్కడ అలవాటైంది. ఎక్కడికో తీసుకుని పోతే తను బయటికి వెళ్ళి వచ్చేదాకా ఒక్కతే ఉంటుంది. ఎంత చెప్పినా అరవింద్ వినటం లేదు. అరవింద్ బాధ ఏంటంటే పగలు ఇంట్లో ఉంటే ఏ రోజు కూడా దగ్గరికి రావటం లేదు. అందరితో ముచ్చట్లు పెట్టి అసలు అరవింద్ని పట్టించుకోవటం లేదు. అందుకే మధుమితని బయటికి తీసుకొని పోతున్నాడు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడట. అలా కొత్త ఉబ్బులు వేసంగి మబ్బులతో ఇప్పుడు అరవింద్కి అలానే ఉంటుంది. అందుకే అవినాష్ అర్థం చేసుకుని బయటికి పంపిస్తున్నాడు. ఇంతలో వేగ్ని కిందికి వచ్చింది. మధుమితకి వెళ్ళటం ఇష్టం లేక వేగ్నిని పట్టుకొని ఏడ్చేసింది. వేగ్ని కూడా అర్థం చేసుకొని వారిద్దరూ మొహమాటస్తులే. మధుమిత మరీ అమాయకురాలు. వారిద్దరూ ఒకటిగా మారాలి అంటే వారికి ఏకాంతం అవసరం అనిపించి సముదాయించి పంపించింది. వీకెండ్లో మధుమితని తీసుకొని వచ్చి హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని మాట తీసుకుని పంపించింది. అరవింద్ వాళ్ళ కోసం అంత మంచిగా ఆలోచిస్తున్న వేగ్నిని దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు ఎలా చెప్తే అలానేరా తల్లి అని వేగ్నికి మాట ఇచ్చి వారు ప్రయాణం అయ్యారు. కృతిక అందరికీ కాఫీలు తెచ్చింది. వేద్ని చూస్తే కృతికకి ఎంత భయం ఉంటుందో అంత ఆరాధన ఉంటుంది. అలా కృతిక ఆరాధిస్తున్న బాబు ఫైర్కు మాత్రం వణికిపోతుంది. అందరికీ చక్కగా ధైర్యంగా కాఫీలు ఇస్తుంది. వేద్ దగ్గరికి రాగానే కప్పు సాసర్ సౌండ్ చేస్తాయి. కృతిక పరిస్థితి చూసి వేగ్ని అందుకుని వేద్ బాబుకు ఇస్తుంది. ఇది ఆ ఇంట్లో అలవాటుగా అయిపోయింది. వేద్ కాఫీ తాగుతూ సంజయ్ కేసి అంజు కేసి చూశాడు. సంజయ్ సూపర్ రా నువ్వు చెప్పిన ఐడియా అన్నాడు. అంజు సిగ్గులు మొగ్గలుగా హొయలు పోతుంటే అవినాష్ అంజు బేబీ నువ్వేనా, ఏమైంది బంగారం అని సెల్లులో టకాటకా ఫోటోలు తీశాడు. అంజు సంజయ్ చాటుకు వెళ్ళి సిగ్గుపడుతుంది. వేగ్ని కూడా అంజులో ఇటువంటి యాంగిల్ ఒకటి ఉందని ఈరోజే చూస్తుంది. అంతగా ఏమైందబ్బా అని వేద్ బాబుని అడగగా మన ఐసీఆర్ ఫార్ములా వాడికి చెప్పాను, అందుకే మీ చెల్లిలో ఆ యాంగిల్ అని అన్నాడు. వేద్ని టపటపా బాధేస్తూ మీకు అసలు సిగ్గు అనేది లేకుండా తయారవుతున్నారు. ఇంట్లో పెళ్లి కావలసిన పిల్ల ఉన్నది, ఏం మాట్లాడుతున్నారు అని కృతిక విన్నదేమో అని చుట్టూ చూసింది. కృతిక వంటగదిలో ఉన్నదిలే అనేసి వేగ్ని అక్కడ ఉండి అందరినీ చూడలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది. అవినాష్ అదేదో ఐసీఆర్ ఫార్ములా నాకు కూడా చెప్తే నేను కూడా ఫాలో అవుతా అన్నాడు. అవినాష్ నీకు ఇప్పుడు కలవదులే, ఇంకా కొంచెం టైం ఉంది కానీ మూసుకో, అయినా చెప్తాలే తర్వాత అన్నాడు సంజయ్. అవినాష్కి ఆ ఫార్ములా ఏంటో కనుక్కోవాలని కుతూహలం మొదలైంది. అవినాష్ సంజయ్ని చెప్పేదాకా వదిలితే ఒట్టు. సంజయ్ అంజు అక్కడే ఉందని సెల్లులో టైప్ చేసి పంపించాడు. అవినాష్ అది చదివి నోరు తెరిచాడు. మనసులో నేనే పురిహోల పొట్లాలు బాగా కడతాను అనుకున్నా, నాదంతా పైపై డమాచారమే, వీడితో ఇటువంటి యాంగిల్ అని వేదిని పైనుంచి కిందికి చూస్తున్నాడు. వేద అవినాష్కి కన్ను కొట్టగానే బాబోయ్ అనుకొని సర్దుకొని కూర్చున్నాడు. అవినాష్ దడుచుకొని ఇంకా నాకు చాలా టైం ఉందిలే ఆ ప్రోగ్రామ్కి అని ఆ ఫార్ములా విని నవ్వుకున్నాడు. అంజు కూడా రెస్ట్ తీసుకుంటా అని అక్కడి నుంచి వెళ్తే ముగ్గురు కలిసి 12 మందిలో మిస్ అయిన ఇద్దరి గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. మిస్ అయిన వాళ్ళలో ఒకడు మంత్రి కొడుకు, ఒకడు బడాబాబు కొడుకు. వాళ్ళు మిస్ అవ్వటానికి గల కారణం 12 మందిలో మంత్రి కొడుకు మీరు ఆపరేషన్ మొదలు పెట్టేటప్పటికే మిస్సింగ్, అది ఎలా అనేది తెలియదు. ఆ 10 మంది చనిపోతుంటే బడాబాబు కొడుకు ఇంట్లో ఊరి పెట్టుకుని చనిపోయాడని ఒక ఉదంతం, కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. వాడు ఎలా మిస్ అయ్యాడు అది కూడా అర్థం కావట్లేదు. ఇద్దరి గురించే శోధిస్తున్నారు కానీ ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకటం లేదు. వారు డిస్కషన్ అయిపోయాక సంజయ్ నేను టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అందివ్వటానికి వెళ్ళాలి కదా, ఈసారి అంజుని తీసుకొని వెళ్తా, మళ్ళీ డెలివరీ టయానికి వచ్చేస్తా అని సంజయ్ అంటే వాళ్ళు కూడా తప్పదు వెళ్ళాలి అనుకున్నా, ఎందుకంటే అక్కడ రిపోర్ట్ చేయాలి. అంత కష్టపడి దేశంలోకి ఉగ్రవాదులు ఎలా వస్తారు అనేది వీళ్ళు అంత కష్టపడి ప్లాన్స్ సేకరించి వారు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయకుండా ఉంటే వారు చేసిన దానికి ఉపయోగం ఉండదు. అందుకే సంజయ్ వెళ్ళాలి, తప్పదు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు అంజుకి. సంజయ్ అందుకే తీసుకువెళ్తాను అంటే వద్దనటానికి బాగుండదు అనేసి వేద్ వెళ్ళి రిపోర్ట్ చేశాక అక్కడ పనులు వేరే వారికి అప్పజెప్పి వచ్చేయి. అంజుకి ఈ టైంలో నువ్వు ఉండటం ఎంత ముఖ్యమో నా అన్నవారు కూడా పక్కన ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని సంజయ్కి చెప్పాడు వేద్.
పని పూర్తి కాగానే వెంటనే వచ్చేస్తా అని సంజయ్ కూడా చెప్పాడు. వేగ్ని వంటగదిలోకి వెళ్తే మంగమ్మ కృతిక వంట చేస్తున్నారు. కృతిక వేగ్నిని చూసి, నువ్వెందుకక్క వంటగదిలోకి, మేము చేస్తాముగా అని అన్నది. కృతిక వచ్చాక వేగ్ని వంట చేయకపోయినా వేగ్ని చేసినట్టుగానే ఉంటుంది. అమ్మాయి వంట మాత్రం పద్ధతిగా కమ్మగా చేస్తుంది. వేగ్ని వంటకి ఏమీ తీసిపోదు. వేగ్నికి కూడా కృతిక పద్ధతులు బాగా నచ్చాయి. వేగ్ని ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏ ఆడవారిలో కనిపించని చాలా మంచి లక్షణాలు కృతికలో కనిపించాయి. చక్కగా కలుపుగోలుతనం, ఏ పని చేసినా పద్ధతిగా ఉంటుంది, మాట వినయం. ఇంట్లో ఎవరికి ఎక్కువ భయపడదు, కానీ వేదిని చూస్తే మాత్రం భయపడుతుంది అని వేగి గమనించింది. వేగ్ని కూడా వేది మనస్తత్వం తెలిసినది కాబట్టి వేదికి ఏదైనా నచ్చకపోతే అలాగే ఉంటాడు అని ఆమెకు అర్థమై కృతిక పద్ధతులు నచ్చబట్టి వేగ్ని తను ఏ రోజైనా లేటుగా మేలుకుంటే దేవుడి గదిలో దీపం పెట్టమని చెప్పింది. మంగమ్మ, అదేందమ్మా, ఇంటి మనిషివి నువ్వు పెట్టాలి కానీ కృతిక పెట్టడం ఏంటి అన్నది. వేగ్ని, నేనేమైనా ఇల్లాలునా అని అనుకొని, అయినా ఇంటి మంచి కోరి, వేదిగారి మంచి కోరి ఏ మనిషి అయినా ఇంట్లో దీపం పెట్టవచ్చు అని మనసులో అనుకొని మంగమ్మతో, ఇంటి యజమాని క్షేమంగా ఉండాలి అంటే ఇంట్లో నిత్యం దీపం వెలగాలి. నేను ఉదయం మేలుకుంటే చేస్తాను, కానీ ఒక్కొక్కసారి నాకు లేట్ అయ్యి కలవని రోజు. వేగ్ని మనసులో, ఎందుకు కలవదు అంటే బాబు పెట్టే ప్రోగ్రాంలకు. వేగ్ని పాప భరించలేక షిక్ అవుతుంది, అప్పుడు త్వరగా లేవదు. అది పాప పరిస్థితి. కానీ ఎవరికి చెప్పుకోలేదు కదా. మంగమ్మకి అంతో ఇంతో తెలుసులే, కానీ అక్కడ కృతిక పెళ్లి కాని పిల్ల. అందుకే వేగ్ని ఏది త్వరగా బయటకు అనదు. ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే నాకు లేచాక ప్రశాంతంగా ఉండదు. ఆ రోజు నేను మేలుకోకపోతే కృతిక చక్కగా పూజ చేసింది, ఇల్లు ప్రశాంతంగా ఉంది. మనం ఎవరం పూజ చేస్తాము అన్నది కాదు, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో యజమాని ప్రశాంతంగా ఉండాలి. ఎవరు దీపం పెట్టినా ఏం కాదు అని వేగ్ని అంటే కృతిక మనసులో, ఇలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అక్క ఎంత మంచి మనసుది. వేసారిని చూస్తే ఆ కోపం భరించటం మానవతరమా అనుకుంటారు. అలాంటి మనిషిని దగ్గర తన మంచు పర్వతంలా ఉంచుకుంటుంది. అంటే తనలో ఎంత ప్రేమ అతను చూశాడు, ఎంత సహనం చూసి ఉండాలి. అసలు అలాంటి మనిషిని తన దగ్గర తల ఒగ్గి పాదాలు పట్టుకునే అంత. నువ్వెంత గొప్ప గుణవతివో అయితే అటువంటి మనిషి మారతాడు అనుకుంది. ఎందుకంటే కృతిక వచ్చిన రోజు నుంచి వేదిని గమనిస్తుంది. ఒక్క వేగ్ని దగ్గర తప్ప ఫోన్ మాట్లాడినా, తన అనుచరులతో మాట్లాడినా, వేరే ఎవరితో మాట్లాడినా నిప్పులు కురిపిస్తాడు. ఒకరోజు కృతిక గార్డెన్లో ఏదో పని చేస్తుంది. వేదు కృతికని చూడలేదు. వేదు ఎవరూ లేరు అనుకుని గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్లో అవతల మనిషితో మాట్లాడే విధానానికి యువతల కృతికకు చెమటలు పట్టి అసలు ఆమె ఏం వింటుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. వేది ఇంట్లో నుంచి బయటికి వచ్చే వరకు ఒకలా ఉన్న మనిషి ఫోన్ ఆన్ చేసి ప్రళయ రుద్రుల్లా మాట్లాడుతున్నాడు. అవతల వాడికి ఏ విధంగా టార్చర్ పెట్టాలి, వాడి దగ్గర సమాచారం రాకపోతే మీరేం చెయ్యాలి అని ఫోన్లో వివరిస్తుంటే కృతికకి నోట్లో లాలాజలం కూడా మింగుడు పడతలేదు భయానికి. సార్, మనుషులను పురుగులులా ప్రాణం అంత సింపుల్గా తీస్తాడా? అసలు ఏం పని చేస్తాడు? అక్క దగ్గర అలా ఉండటం ఏంది? అక్కకి ఇవన్నీ తెలీదా? వేగ్ని అక్కకి ఇవన్నీ తెలియదు. నువ్వు చెప్పావనుకో, నిన్ను కూడా చంపి నిన్ను కైమా కింద చేసి వేగ్ని ముందే అది చెట్ల ఎరువు అని చెప్పి చెట్టుకు ఒక్కొక్క పీసు ఎరువుగా వేస్తాడు. నీకెందుకే కృతి అని ఆమె అంతరాత్మ పలకగానే, నిజమే, నాకెందుకు అని గజగజా వణుకుతూ వెళ్ళి వాష్రూమ్లో కూర్చుని తన భయాన్ని చల్లటి నీళ్ళతో పోగొట్టుకోవాలని చూస్తుంది. కానీ ఆలోచనలు మాత్రం ఆగటం లేదు. చిలక గోరింకల్లా ఉన్నారు. వేగ్ని అక్క దగ్గర ఒకలా, తరువాత మొత్తం డిఫరెంట్గా మనిషి ఉంటాడు. వేగ్ని అక్క అబ్జర్వేషన్ చేస్తుంది అంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడో, అబ్జర్వేషన్లో లేడు అంటే అంతకు 1000 రెట్లు భయానకంగా ఉంటున్న ఆ మనిషిని వేగ్ని అంత కంట్రోల్ చేయగలిగిందా? అంత ప్రేమను పంచిందా? ఏది ఏమైనా వేగ్ని ప్రేమ చాలా గొప్పది అనుకుంది కృతిక. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరొక అప్డేట్ కావాలి అంటే మీ చేతిలోనే ఉంది లైక్ బటన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక చిన్న మాట బంగారాలు,
కృతిక వేదుని ఆరాధిస్తుంది అంటే అది మనకి దక్కదు అని తెలిసి కూడా మనము దానిని ఇష్టపడటం అంటే దక్కించుకోవటం కాదు. వారు ఎంత కష్టపెట్టినా కానీ వారి క్షేమాన్ని ఆశించేవారు ఆరాధిస్తారు. ఇక్కడ కృతిక చూపించే కేరింగ్ ప్రేమ అని అనుకోకండి, కేవలం ఆరాధన. వేద్ రూపం ఆమెను ఆకట్టుకుంది అంటే అతనితో కలిసి బ్రతకాలని, అతని ప్రేమ పొందాలని కాదు. కృతిక చూపించేది వేరేలా అర్థం చేసుకోకుండా ఉంటారని క్లియర్గా చెప్తున్నా. మీకు నేను చెప్తున్నా కానీ వేద్ నా మాట వినడు కదా. కృతికకి ఎన్ని చిత్రహింసలు పెడతాడో పాపం. బాయ్.